వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. దశాబ్దాలుగా కడప వెనుకబాటుతనాన్ని తమ రాజకీయాలకు వాడుకున్న వైఎస్ఆర్ కుటుంబానికి మహానాడు చెంపపెట్టు అని టీడీపీ నేతలు అన్నారు. కడప గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మహానాడు జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. మహానాడు టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని, ఇంతటి ఘన విజయానికి కృషి చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు వారు ధన్యవాదాలు తెలిపారు. మహానాడు వేదికగా ఆమోదించిన తీర్మానాల అమలు దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. కడపలో మహానాడు సందర్భంగా పులివెందులలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను చించివేసిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. 15 వైసీపీ నాయకులపై పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని A1గా, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ను A5గా నిందితుడిగా చేర్చారు. బీజేపీ ఎదుగుదలను ఆపాలని కుట్రలు పన్నుతున్నారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. చిట్చాట్లు ఎందుకు? ధైర్యం ఉంటే ప్రెస్ మీట్లు పెట్టండి. తప్పుడు వార్తలు రాయిస్తున్నారని చెప్పడం ఎందుకు? బీఆర్ఎస్తో మా పార్టీ అధిష్టానం ఎప్పుడూ మాట్లాడలేదు. లేనిపోని పంచాయతీలు ఎందుకు? కుండబద్దలు కొట్టినట్లు చెప్పండి. చిట్చాట్ల పేరుతో మా పార్టీని వివాదంలోకి లాగొద్దని కవితకు విజ్ఞప్తి చేస్తున్నా అంటూ రఘునందన్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో తాను నిర్దోషినని కోర్టు కూడా అదే చెప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ ను కాపాడుకోవాలనేదే తన తాపత్రయమని, బీజేపీలో విలీనం చేయకూడదనే గళం వినిపించాల్సి వస్తోందని చెప్పారు. మంచిర్యాలలో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో కవిత చిట్చాట్ నిర్వహించారు. బీజేపీ కలిసిన పార్టీలకు భవిష్యత్తు లేదని, జైలులో ఉన్నప్పుడే ఆ పార్టీతో కలవాలనే ప్రతిపాదనను వ్యతిరేకించానని చెప్పారు. ఏపీలోనూ సినీ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డుల ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకే తెలుగు సినిమాకు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదన్నారు. దీనిపై 2 ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాలని, ఒక ఏడాది తెలంగాణ, మరో ఏడాది ఏపీ ప్రభుత్వాలు పురస్కారాలను ప్రకటించాలని సూచించారు. మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. చంద్రబాబు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన కొట్టిపారేశారు. పోలవరం, బసకచర్ల ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని చంద్రబాబు ఆరోపణలను జగదీష్ రెడ్డి ఖండించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే మహానాడులో తెలంగాణ ప్రస్తావన ఎందుకని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. టీవీ జర్నలిస్టుల ముసుగులో సీఆర్పీఎఫ్ అధికారికి పాక్ గూఢచారులు గాలం వేసినట్లు తేలింది. కీలక సమాచారం లీక్ చేస్తే ప్రోత్సాహకాలు కూడా ఇచ్చినట్లు గుర్తించారు. ఇటీవల అరెస్ట్ అయిన సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ మోతీరామ్ జాట్ను విచారించే కొద్ది కీలక విషయాలు బయటపడుతూ ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటలకే హోంమంత్రి అమిత్ షా పర్యటన వివరాలు, అలాగే 50 పర్యాటక ప్రాంతాల మూసివేత, సీఆర్పీఎఫ్ బలగాల సంఖ్య, వాటి కదలికలు, పహల్గామ్ ఉగ్రవాదులు నక్కినట్లు బలగాలు అనుమానిస్తున్న ప్రదేశాలు వంటి కీలక సమాచారాన్ని అతడు పాక్కు చేరవేసినట్లు గుర్తించారు. నీట్ పీజీ 2025 ప్రవేశ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రవేశ పరీక్షను జూన్ 15న 2 విడతల్లో నిర్వహించి జూలై 15న ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి. ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు సమయం సరిపోదంటూ ఎన్ఈబీ వినిపించిన వాదనను సుప్రీం తోసిపుచ్చింది. జూన్ 15న పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం ఉందని వ్యాఖ్యానించింది. ఆపరేషన్ సింధూర్పై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశం శక్తివంతమైన దాడులు చేయడంతో భారత్ను ఆపాలని పాకిస్తాన్ ప్రపంచ దేశాలను వేడుకుంది. మన నిబంధనల ప్రకారమే సైనిక చర్యలను ఆపేశాం. ఆపరేషన్ సమయంలో నేవీ పాత్ర అద్భుతమైనది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలను వైమానిక దళం నేలమట్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఇచ్చింది విరామమేనని పేర్కొన్నారు. పాక్ మరో తప్పు చేస్తే ఈసారి కోలుకునే అవకాశమే లేకుండా గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. విశాఖలో పలువురు సినీ ప్రముఖులు కీలక సమావేశం నిర్వహించారు. దొండపర్తిలో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. నిర్మాతలు స్రవంతి రవికిషోర్, సి కళ్యాణ్, సుధాకర్ రెడ్డి, భరత్ భూషణ్ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. సినిమా టికెట్లు, థియేటర్ల నిర్వహణ, పర్సంటేజీలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. భేటీ అనంతరం కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. తాను నటించిన భైరవం సినిమా ఇవాళ విడుదలైన నేపథ్యంలో హీరో మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. పెదరాయుడు మూవీలోని మోహన్ బాబు ఫోటో పక్కన తన ఫోటోను ఎడిట్ చేసి పంచుకున్నారు. దీనికి ఆయన కొడుకు వచ్చాడని చెప్పు అనే క్యాప్షన్ ఇచ్చారు. కాగా తండ్రి మోహన్ బాబుతో వివాదాలు కొనసాగుతున్న వేళ ఆయన ఈ పోస్ట్ చేయడం గమనార్హం. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.